తిరుపతిలో సంచలనం సృష్టించిన భారీ మొబైల్ షోరూం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సోనోవిజన్ షోరూంలో చోరీకి గురైన 1.50 కోట్ల విలువైన 195 మొబైల్ ఫోన్స్, 5 యాపిల్ ట్యాబ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్, నాగ్పూర్ ప్రాంతాలకు చెందిన ప్రత్యేక బృందాల సహకారంతో దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. తిరుపతిలో వ్యాపార సంస్థలు సీసీ కెమెరాలతో పాటు సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. తిరుపతిలో సంచలనంగా మారినటువంటి ఒక ప్రైవేట్ మొబైల్ షోరూంలో జరిగినటువంటి భారీ దొంగతనానికి సంబంధించి తిరుపతి పోలీసులు ఇప్పటికే కూడా కేసును ఛేదించడం జరిగింది. పశ్చిమ బంగాల్, జార్ఖండ్కి చెందినటువంటి 5 మందిని ప్రధాన ముద్దాయిల్ని ఇప్పటికే కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళు ఒక ముఠాగా ఏర్పడి ఈ దొంగతనానికి పాల్పడినట్టు చెప్తున్నారు తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు గారు. సో కాసేపటి క్రితమే ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సో తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఇక్కడ అత్యాధునికమైనటువంటి మొబైల్ ఫోన్లన్నింటినీ కూడా దాదాపుగా 1.5 కోట్ల విలువైనటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 195 మొబైల్ ఫోన్స్, అదేవిధంగానే 5 యాపిల్ ఫోన్స్ని ఇక్కడ మొత్తం కూడా అంటే వాళ్ళు దొంగిలించడం జరిగింది. అంటే షోరూమ్కి సంబంధించి గోడను బ్రేక్ చేసి షోరూమ్ వెనుక ప్రాంతం నుంచి లోపలికి ప్రవేశించి ఈ రకంగా పెద్ద ఎత్తున దాదాపుగా 1.5 కోట్ల రూపాయల వరకు సంబంధించినటువంటి మొబైల్స్ అన్నింటినీ కూడా తీసుకెళ్లడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా జరిగిన వెంటనే షోరూమ్ యాజమాన్యం ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం జార్ఖండ్, నాగ్పూర్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెంది అక్కడికి వెళ్ళి కొన్ని బృందాలుగా ఏర్పడి అక్కడి నుంచి కూడా వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. సో ఇందులో ప్రధానంగా చెప్తుంది అంటే పోలీసులు చెప్తుంది అంటే మాల్డా అంటే బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాన్ని చేరుకుని నిందితుల్ని అక్కడ అదుపులోకి తీసుకున్నట్లు కూడా చెప్తున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి ఈ రకంగా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి మొత్తం 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 5 మందిలో అలం షేక్ ఆ ప్రాంతానికి చెందిన జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారు, అదేవిధంగానే బషీరుద్దీన్ షేక్ ఆ ప్రాంతానికి అంటే జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారు, టోనిక్ షేక్ కావచ్చు లేదా జార్ఖండ్ రాష్ట్రం, మళ్ళీ అహ్మల్ హక్ బెంగాల్ రాష్ట్రం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, అనిఖిల్ షేక్, ఇట్లా మొత్తం 5 మందిని జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే. వీళ్ళందరినీ కూడా పోలీసులు ఇప్పటికే కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ మొబైల్స్ అన్నింటినీ కూడా రికవరీ చేశారు. సో ఈ కేసులో ఇప్పటికే ప్రతిభ కనపరిచినటువంటి క్రైమ్ పోలీసుల్ని, అదేవిధంగానే లా అండ్ ఆర్డర్ పోలీసుని, అదేవిధంగానే మిగిలిన డిపార్ట్మెంట్లందరినీ కూడా తిరుపతి ఎస్పీ వాళ్ళందరినీ కూడా అభినందనలు తెలపడం జరిగింది. ఎందుకంటే ఊహించిన స్థాయిలో తిరుపతి నడిబొడ్డున ఒక ప్రైవేట్ షోరూంలో ఇంత పెద్ద ఎత్తున ఈ దొంగల ముఠాకు పాల్పడ్డారు కాబట్టి వాళ్ళని కఠిన చర్యలు తీసుకునే విధంగా వాళ్ళని ఆ ప్రాంతానికి వెళ్ళి పశ్చిమ బెంగాల్కి వెళ్ళి అక్కడ వాళ్ళని అదుపులోకి తీసుకొని ఇక్కడ తీసుకొచ్చారు. సో మొత్తం మీద మొబైల్ ఫోన్స్ అన్నింటినీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇలాంటివి రిపీటెడ్ కాకుండా మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటాం. మిగిలిన షోరూమ్స్ వద్ద కూడా భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. సో ఈ కేసులో చాలా చురుగ్గా వ్యవహరించినటువంటి అధికారులకు, సిబ్బందికి వీళ్ళందరికీ కూడా ప్రశంసా పత్రాలు కూడా ఎస్పీ గారు ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద సంచలనంగా మారినటువంటి ఈ కేసుకు సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే షోరూమ్కి సంబంధించిన యాజమాన్యాలు కానీ, అదేవిధంగానే మిగిలిన దుకాణాలు, షాప్స్, ఇట్లా బంగారు దుకాణాలు కానీ, ఇట్లా మొబైల్ ఫోన్స్, ఇట్లా రకరకాలుగా ఎవరు వ్యాపారాలు నిర్వహించుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని అంటే వ్యాపారాలు నిర్వహించుకోవాలి. ముఖ్యంగా అత్యాధునికంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవాలంటున్నారు. సో ఎస్పీ గారు ఉన్నారు. సార్ ఎట్లా ఛేదించారు? ఒక 2 మాటలు ఇండివిజువల్ వద్దాం వల్ల టెక్నికల్ ఆధారాలని బేస్ చేసుకొని ఇమీడియట్గా టీమ్స్ పంపడం జరిగింది. ముఖ్యంగా ఈ అఫెన్సెస్ అన్నీ కూడా బంగ్లాదేశ్కి లేదా నేపాల్కి తరలిస్తారు. దాన్ని బేస్ చేసుకొని జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్కి టీమ్స్ పంపడం జరిగింది. అక్కడ మామూలుగా రెగ్యులర్ అఫెండర్స్ని, అక్కడ ఉన్న లోకల్ ఎస్పీస్ని కోఆర్డినేట్ చేసుకొని పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాత ఇక్కడున్న అక్కడున్న ఆధారాలని పూర్తిగా అనలైజ్ చేసి కంట్రోల్ తీసుకోవడం జరిగింది. సార్ ఇప్పుడు మనకి ఎట్లా పరిస్థితి లేదు తిరుపతిలో, ఇంత చాలా తక్కువ టైంలోనే దీన్ని రికవరీ చేశారు మొత్తం కంప్లీట్గా కూడా. మీ అధికారులను కూడా అభినందిస్తున్నారు. రాబోయే రోజుల్లో షోరూమ్స్ కానీ, బంగారు దుకాణాలు ఎట్లా జాగ్రత్త అందరికీ కూడా జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. తొందరలో మీటింగ్ పెట్టి అందరికీ కూడా చెప్పడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా అలారం కెమెరాస్ పెట్టుకోవాలి. తప్పకుండా ఎవరి రెస్పాన్సిబిలిటీ వాడిది. టోటల్గా సొసైటీలో పోలీసు వారు ఉన్నా కానీ ప్రతి ఒక్క విభాగం కూడా వారు జాగ్రత్తలు తీసుకుంటే మంచి సమాజం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఎంతమంది ఉన్నారు సార్ దీంట్లో? 5 మంది ఉన్నారండి. 4 జార్ఖండ్ అండ్ 1 వెస్ట్ బెంగాల్.
సో మొత్తం మీద ఎస్పీ గారు కూడా చెప్తున్నారు, చూడొచ్చు మొబైల్స్ అన్నింటిని కూడా ఆయన పరిశీలన చేస్తున్నారు. సో ఎప్పుడూ లేని విధంగా ఈ జరిగింది కాబట్టి వెంటనే దీనిపైన అధికార యంత్రాంగం కూడా స్పందించినట్లు కూడా తిరుపతి ఎస్పీ సుబ్రాయుడు గారు చెప్తున్నారు. సో మొత్తం మీద రాబోయే రోజుల్లో ఇలాంటివి రిపీటెడ్ కాకుండా మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. అదే కాకుండా షోరూమ్స్ యాజమాన్యాలు కానీ ఈ బంగారు షాపులు లేదంటే ఇట్లా మొబైల్ షోరూమ్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని భద్రత పరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఎస్పీ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపీనాథ్, ఐ న్యూస్, తిరుపతి నుంచి.